హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకోసం ఈజీ బ్రేక్ఫాస్ట్ మరియు ఈవినింగ్ స్నాక్ రెసిపీని తీసుకొచ్చేసాను. మరి దాన్ని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ని తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె బాగా కాగాక కాసినన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగంత కరివేపాకుని వేసి దీన్ని మళ్ళీ బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, కొద్దిగంత క్యాప్సికం ముక్కలను వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక చిటికెడంత పసుపును వేసి ఈ ముక్కలన్నిటిని కొంచెం సేపటి వరకు మగ్గనివ్వాలి. అందుకోసం నేను మూత పెట్టి వీటన్నిటిని కొంచెం సేపటి వరకు మగ్గనిస్తున్నాను. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీన్నంతా బాగా కలుపుకోవాలి. సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్, ఆ తర్వాత సన్నగా తురుముకున్నటువంటి బీట్రూట్ ముక్కల్ని వేసి మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. మీకు అవసరం అయితే బీట్రూట్ని వేసుకోండి, లేకపోతే దీన్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను దీన్ని స్కిప్ చేయలేదు. తరువాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలన్నిటినీ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా వేగాక ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసి ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి నేను ఒక 6 ఇడ్లీలని తీసుకున్నాను. ఈ 6 ఇడ్లీలని చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీలన్నిటినీ ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఈ ఇడ్లీలకి చూపించిన విధంగా బాగా పట్టేటట్టుగా చేయాలి. చూశారు కదండి, మన మసాలా అంతా ఈ ఇడ్లీలకి బాగా పట్టాలి. ఆ తర్వాత కాస్తంత చాట్ మసాలా, అరచక్కంత నిమ్మరసాన్ని పిండుకొని పుదీనాతో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా స్పైసీ మిక్స్డ్ వెజిటేబుల్ ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు కనుక నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.